అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విందు భోజనం. ఈరోజు మన ఛానల్లో 9 మంత్స్ నుంచి 5 ఇయర్స్ అబోవ్ ఉండే పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది వారంలో 2 సార్లు పిల్లలకు కానీ పెట్టినట్టయితే మంచిగా హెల్తీగా వెయిట్ గెయిన్ కూడా అవుతారు. ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి. దీంట్లోనే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. కరుగుతుంటే మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. దీంట్లోనే కట్ చేసుకున్న ఒక చిన్న సైజ్ ఆనియన్ వేసుకోండి. చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు 4 వేసుకోండి. మంటగా ఉంటే పిల్లలు తినలేరు. ఒక చిన్న సైజ్ క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న టమాటోని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీంట్లోనే మీరు కావాలి అనుకుంటే ఒక 3 బాదం పప్పులు, 4 పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు. కానీ మీరు బేబీకి తినిపించేటప్పుడు మాత్రం మ్యాష్ చేసి చక్కగా తినిపించుకోండి. చిటికెడు పసుపు, సాల్ట్ వేసాను. ఇది చక్కగా వారానికి 2 సార్లు పిల్లలకి కానీ పెట్టినట్టయితే వాళ్ళు ఇష్టంగా తింటారు. చక్కగా హెల్తీగా వెయిట్ గెయిన్ కూడా అవుతారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా బాగా తింటారు దీన్ని. ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయాయి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసి మొత్తం ఒకసారి కలుపుకున్నాక సాల్ట్ సరిపోయిందో లేదో చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వండి మూత పెట్టేసి. ఒక 2 మినిట్స్ పాటు మరగనిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక 3 స్పూన్స్ బొంబాయి రవ్వ తీసుకున్నాను నేను. 3 స్పూన్స్ సరిపోతుందండి. వాళ్ళ పొట్ట చాలా చిన్నది కాబట్టి ఈ 3 స్పూన్స్ బొంబాయి రవ్వ సరిపోతుంది. ఒక చేత్తో బొంబాయి రవ్వ వేస్తూ ఇంకో చేత్తో గరిటె తీసుకొని కలుపుతూ ఉండండి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి. చూసారు కదా, దగ్గర పడింది. ఇలా ఒకసారి కలిపి టేస్ట్ అదంతా చూసుకొని వేడి చల్లారనివ్వండి. వేడి చల్లారకుండా పిల్లలకి పెడితే కాలుతుంది. టేస్ట్ కూడా వాళ్ళకి అంతగా అనిపించదు. ఇది చల్లారాకే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఈ వెయిట్ గెయిన్ రెసిపీ రెడీ.